రైట్, ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర సర్కార్ బంగారంపై దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో బంగారం ధరలు మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 13,910 పెరిగి మొత్తం 1,67,890కి చేరింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర 12,750 రూపాయలు పెరిగి 1,53,900కు చేరింది. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ఒక ఏడాది పాటు బంగారాన్ని కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. మోదీ సూచించిన 24 గంటల్లోనే కేంద్ర సర్కార్ బంగారంపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచింది. బంగారం దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచారు. దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారం మరింత ఖరీదుగా మారనుంది. కేంద్ర సర్కార్ బంగారం వెండి దిగుమతులపై అర్ధరాత్రి నుంచి 15% దిగుమతి సుంకాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో బంగారం వ్యాపారం మీద ఈ సుంకాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? సుంకాల పెరుగుదలపై బంగారం కొనుగోలుదారులు, తయారీదారులు, వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు? దిగుమతి సుంకాల ప్రభావంతో బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందా? బంగారు వ్యాపారులు, కొనుగోలుదారులతో నెల్లూరు నుండి మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తున్న ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిపై సుంకాలు పెంచింది. అర్ధరాత్రి నుంచి ఈ సుంకాలు సుమారుగా 5% ఉన్న సుంకాలని 15% చేసింది. బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీ మీద 10% పెంచింది. అలాగే అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ కింద మరో 5% పెంచింది. అంటే మొత్తంగా 10 నుంచి 15% సుంకాలు, దిగుమతి సుంకాలు పెంచింది. సో ఈ ఎఫెక్ట్ కూడా అర్ధరాత్రి నుంచే అమలవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. గత కొన్ని రోజుల క్రితమే దేశ ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనొద్దు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా అర్ధరాత్రి బంగారం మీద దిగుమతి సుంకాలు పెంచారు, బంగారం వెండి మీద కూడా. సో ఇలాంటి పరిస్థితులు అసలు ఈ ఎఫెక్ట్ ఎందుకు పడింది, మోడీ ఎందుకు మాట్లాడారంటే దీనికి అంతా కూడా ఎఫెక్ట్ ఇటు పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం భారతదేశం మీద గట్టిగానే పడిందని చెప్పొచ్చు. భారతదేశం ప్రధానంగా కూడా ఇటు బంగారం, వెండి కూడా మొత్తం 90% దిగుమతి చేసుకుంటుంది. సో భారతదేశం దిగుమతి చేసుకుని 800-900 టన్నుల బంగారంలో అంతా కూడా దిగుమతి రూపంలో ఉంటుంది. నెల్లూరులోని ప్రధానంగా బంగారు విక్రయ కేంద్రాలు ఆచార్య వీధిలో ఉన్న మనతో పాటు మాట్లాడడానికి ఒక షాప్ విజయ్ మనతో పాటు మాట్లాడడానికి విజయ్ కూడా ఉన్నారు. ఈయన ఒక బంగారు వ్యాపారస్తుడు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, రాత్రి నుంచి మిడ్ నైట్ నుంచి కూడా 5% నుంచి 15% సుంకాలు పెంచారు కాబట్టి ఈ సుంకాలు పెంచిన ప్రభావం మీ బంగారం వ్యాపారం మీద ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ గ్రామ్ వచ్చేసి 8,000 రూపీస్ ఉన్నింది. ఈ సంవత్సరం వచ్చేసరికి కరెక్ట్గా 1 ఇయర్లో డబల్ అయిపోయింది బంగారు రేటు. లాస్ట్ ఇయర్ కొనడానికే ప్రజలు చాలా కష్టపడుతున్నారు, కానీ ఈ సంవత్సరం డబల్ అయిపోయేసరికి 20,000, 30,000లో కమ్మలు, ఉంగరాలు ఏదైనా కొనాలనుకునే వ్యక్తి ఈ సంవత్సరంకి వచ్చేసరికి 60,000 రూపీస్ పెట్టి కొనాల్సి వస్తుంది. సో ఎవరు సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ఎవరు బంగారు కొనలేకపోతున్నారు. ఓన్లీ ఎక్కువ డబ్బులు ఉండి హయ్యర్ క్లాస్ ఉండే వాళ్ళు మాత్రమే బంగారు కొనడానికి ఈజీగా ఉంది. కానీ అందరికీ కష్టమే. చిన్న షాపులు, మేము ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా ఈ షాప్స్ ఉన్నాయి కాబట్టి మేము మెయింటైన్ చేయగలుగుతున్నాము. చిన్న షాపులు వాళ్ళందరూ బిజినెస్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ బంగారు సుంకాలు మీద 15% కేంద్ర ప్రభుత్వం విధించిన సుంకాలపై మాట్లాడేందుకు మనతో ఏపీ బులియన్ అంటే బంగారానికి సంబంధించిన అసోసియేషన్ సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ బంగారం సుంకాలు పెంచినందువల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? నమస్తే, నా పేరు ఎంపీ ఆంజనేయులు. ఆంధ్రప్రదేశ్ జ్యువెలరీ మర్చెంట్స్ అసోసియేషన్కు నేను జోనల్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. మరి ఈ కేంద్ర ప్రభుత్వం నిన్న 15% దిగుమతి సుంకాలు విధించింది. ఇప్పటికే బంగారు వ్యాపారస్తులు ఈ రేట్ అబ్నార్మల్ చిన్న చిన్న వ్యాపారస్తులు పూర్తిగా కుదేలైపోయారు. మరి ఇంకా సుంకాల మీద సుంకాలు పెంచుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశము సామాన్య మానవుడికి బంగారం కొనుగోలు శక్తి లేకుండా 0% చేస్తుంది. ఇది చాలా వరకు చాలా అన్యాయం. ఇది మొదటి నుంచి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బంగారం మీద వాళ్ళకు ఒక రకమైన ఈర్ష్యాభావంతో, ఇది ఎందుకంటే అన్ప్రొడక్టివిటీ ఐటమ్ అనే ఉద్దేశంతో దీన్ని 0 చేయాలి, అనేక రకాలుగా అధికారులను ఉపయోగించడం కానీ చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నది. దీనివల్ల కేవలం మా వ్యాపారస్తులే కాకుండా మమ్మల్ని నమ్ముకొని ఉండే బంగారు పనిచేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరం. రీటైల్ వ్యాపారస్తులకు పూర్తిగా ఇబ్బందికరం, చాలా బాధాకరమైన విషయం అనగా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్, నేను నెల్లూరు చిన్న బజార్
గోల్డ్ షాప్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఆకస్మికంగా బంగారు రేటు నిన్న నైట్ 12 గంటలకి గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ పెంచిన దానివల్ల బంగారు రేటు చాలా పెరిగింది. 10,000 రూపాయల దాకా పెరిగింది ఒక సవర్కి. పెరిగిన బంగారు రేటు వల్ల కస్టమర్స్ అస్సలు కొనలేకపోతున్నారు బంగారం. అసలే వ్యాపారం లేక బంగారు వ్యాపారస్తులు, బంగారు వర్తకులు, పనోళ్ళు అందరూ అల్లాడుతున్నారు. దాని మీద ట్యాక్సుల మీద ట్యాక్స్ పెంచేస్తే 5 కోట్ల మంది జనాభా భారతదేశంలో బంగారు ఫీల్డ్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు మీరు ట్యాక్స్ పెంచేసి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టేసి వీళ్ళందరూ రోడ్డు మీద వచ్చేస్తారు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళందరికీ ఏదో ఒక మార్గం చూసి ఎక్సైజ్ డ్యూటీ కొంచెం తగ్గించి వ్యాపారం లిబరల్గా చేసేటట్టు చూడండి. భారతదేశం అంటేనే బంగారం, బంగారం అంటేనే భారతదేశం అంటే ప్రజలతో ఒక రకంగా ముడిపడిపోయింది. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి చోట కూడా బంగారం వినియోగించే పరిస్థితి ఉంది. సుమారుగా పెళ్లిళ్ళకి గతంలో కొన్ని గ్రాములు కొనేవాళ్ళు ఇప్పుడు మంగళసూత్రానికి సంబంధించి 1 గ్రాము కూడా కొనలేని పరిస్థితి ట్యాక్స్ పెంచినందువల్ల. అలాగే బంగారం వ్యాపారంతో కొన్ని వేల మంది, సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ముడిపడి ఉంటారంటే ఇటు తయారీదారులు కావచ్చు, స్వర్ణకారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా. సో వినియోగదారులు ఒకవైపు ప్రభావం పడుతూనే వ్యాపారస్తుల మీద, ఈ వ్యాపారం మీద కూడా ఈ సుంకాల ప్రభావం అధికంగా ఉండబోతుంది. సో మొత్తం మీద ఈ సుంకాల ప్రభావంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినిపోయే అవకాశం ఉంది. సో ఈ బంగారం సుంకాలు తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇటు వ్యాపారస్తులు కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చూడాలి, ప్రస్తుతం బంగారు రేట్లు పరుగులు పెడుతుంది. ఈ సుంకాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది బంగారం సుంకాల మీద తాజా అప్డేట్స్. నెల్లూరు నుండి కెమెరామెన్ హుసేన్తో సాగర్, ఐ న్యూస్. రైట్, ఇక తప్పు చేస్తే ఎంత పెద్ద అధికారి